హాయ్ నమస్తే అండి. నా పేరు ననావత్ రాజు నాయక్. ఏదైతే ఇక్కడ మిర్జాగూడ దగ్గర మొన్న 3 తారీఖు నాడు మార్నింగ్ యాక్సిడెంట్ అయిందో అక్కడ నుంచి ఆర్టీసీ బస్సు ఇక్కడ నుంచి ఒక ప్రైవేట్ కంకర్ లారీతో కంకర్ టిప్పరు ఒకరికొకరు గుద్దుకోవడం ద్వారా దాదాపు 22 మంది చనిపోవడం జరిగింది. 15 నుంచి 18 మంది క్రిటికల్ పొజిషన్లో హాస్పిటల్లో ఉన్నారు. అంటే ఈ ఏదైతే యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయో ప్రతి సంవత్సరం వందల ప్రాణాలు పోతూ ఉన్నాయి. దీనికి మెయిన్ కారణం ఎవరనేది ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడం ద్వారా ఇట్లాంటి రోడ్లు వైడింగ్ చేయకపోవడము, రోడ్లను వెడల్పు చేయకపోవడము, ఒక నేషనల్ హైవే 163ని అసలు దీన్ని 4 వే చేయడానికి ప్రభుత్వాలు ఎన్ని నొప్పులు తీస్తూ ఉన్నాయంటే, ప్రభుత్వం నుంచి బడ్జెట్ ఉన్న 2017లో నితిన్ గడ్కరీ గారు దీన్ని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. 2018లో బీఆర్ఎస్ ప్రభుత్వము భూ సర్వే చేసి భూ నిర్వాసితులకు 2019లో డబ్బులు కట్టేయడం జరిగింది. దాని తర్వాత కొండా విశ్వేశ్వర రెడ్డి గారు 2017 ఎండింగ్ తర్వాత కాంగ్రెస్ పార్టీలో 18లో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఈ ఏదైతే ఎన్జిటి ఉందో కొండా విశ్వేశ్వర రెడ్డి గారే ఇక్కడ ఏదైతే చెట్లను కొట్టేస్తూ ఉన్నారో 10,000 మర్రి చెట్లను కొట్టేస్తూ ఉన్నారు. ఇక్కడ పర్యావరణాన్ని నాశనం చేసే మన డెవలప్మెంట్ మనకెందుకు అని చెప్పేసి ఆ ట్వీట్ పెట్టడం జరిగింది. ఈ ఎవరైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు కేసు పెట్టిరో ఈ కేసు పెట్టడానికి కూడా మెయిన్ కారణం కొండా విశ్వేశ్వర రెడ్డి గారే అని చెప్తా ఉన్నారు. ఈరోజు ఇంతమంది ప్రాణాలు పోతున్నా ప్రభుత్వ అధికారులు వచ్చేవారు ఇక్కడ పట్టించుకుంటలేరు. ఒకరోజు వచ్చేసి పొన్నం ప్రభాకర్ గారు వచ్చిరు, రవాణా శాఖ మంత్రి, హెల్త్ మినిస్టర్ వచ్చిరు. వాళ్ళు వచ్చి ఏం చెప్తా ఉన్నారంటే 15 నుంచి 20 నిమిషాలలో పోస్ట్ మార్టం అయిపోతూ ఉన్నది, చనిపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఆదుకుంటుంది, 7 లక్షల రూపాయలు కాంపన్సేషన్ ఇస్తామని చెప్పారు. కేవలం అంతా చెప్పేసి ఎవరిది వాళ్ళు వెళ్ళిపోయారు తప్ప ఈరోజు చనిపోయిన కుటుంబాల పరిస్థితి ఏంటంటే, వాళ్ళ కుటుంబాల్లో ఒక మనిషి చనిపోతే ఒక మనిషి చనిపోయినట్టు కాదు, ఒక కుటుంబం మొత్తం రోడ్డు మీద పడినట్టు. ఈరోజు ప్రభుత్వాలు వాళ్ళు వచ్చినాయి చెప్పిరు, పోస్ట్ మార్టం చేసిరు, వాళ్ళ శవాల్ని ఇంటికి పంపించేసిరు. ఈరోజు జీవితాంతం ఏడ్చేది ఎవరు? వాళ్ళ కుటుంబాల్లో ఉన్న ఒకరిని కోల్పోయిన వాళ్ళు జీవితాంతం ఏడుస్తూ ఉంటారు. కుటుంబంలో ఉన్న పెద్ద బాధ్యత కలిగిన వాళ్ళు చనిపోతే ఒక కుటుంబం అన్నం తినే పరిస్థితి నుంచి అడుక్కు తినే పరిస్థితికి వస్తుంది. ఈరోజు కర్తవ్యం నెరవేర్చాల్సిన రాజకీయ నాయకులు కమిషన్ల కోసం కకృతి పడితే ప్రజారాజ్యంలో ప్రజాపాలనలో ఈ విధంగా పరిస్థితులు ఉంటాయి. రేవంత్ రెడ్డి గారు ఎక్కడో దామగుండంలో వికారాబాద్లో దాదాపు 1,00,000 చెట్లు కొట్టుకోవడానికి 2,200 ఎకరాల భూమికి ఇచ్చి అక్కడ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఇప్పించి ఎక్కడ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు అక్కడ కేసు పెట్టకుండా రేవంత్ రెడ్డి గారే సొంతంగా వెళ్ళి అక్కడ శంకుస్థాపన చేసి సెంట్రల్ గవర్నమెంట్కి నావెల్ ర్యాడర్ కోసం భూమిని అప్పచెప్పొచ్చారు. కానీ ఇక్కడ 1000 మర్రి చెట్టులకు సంబంధించిన విషయం ఏదైతే కోర్టులో నడుస్తుందో దాని గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడానికి ఎప్పుడు చిత్తశుద్ధి చూపించలే. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 2 సంవత్సరాలలో ఎప్పుడు చిత్తశుద్ధి చూపించలేదు. ఎందుకంటే ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగానే 2024 డిసెంబర్లో ఆలూరు దగ్గర ఒక లారీ వచ్చేసి కూరగాయలు అమ్ముకునే రైతుల మీదకి దూసుకుపోతే 10 మంది సజీవంగా చెట్లలో టైర్ల కింద పడి చనిపోయారు. ఆ రోజు ప్రభుత్వం ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటలేదు. ఆ రోజు కానీ యాక్షన్ తీసుకొని ఉండుంటే ఈరోజు ఈ మరణాలు ఇప్పుడు జరగకపోయేటి. కాబట్టి ప్రజలు ప్రతి ఒక్కరు గమనించాలి, స్థానిక నాయకులు గమనించాలి. ప్రజలు మిమ్మల్ని ఓటేసి గెలిపించింది ప్రజా ప్రాణాలు కాపాడతారని వాళ్లకు విలువైన సమయాన్ని కేటాయించి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి వాళ్లకు రహదారులు మంచిగా ఉంటాయని, తాగునీరు, సాగునీరు, ఆరోగ్య భద్రత ఉంటుందని చెప్పేసి రాజకీయ నాయకులను గెలిపిస్తే రాజకీయ నాయకులు ఈరోజు కమిషన్ల కకృతిపడి ఇంతమంది ప్రాణాలు పోయేటట్టు ప్రలోభిస్తున్నారు, ప్రేరేపిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ వందల మంది ప్రతి సంవత్సరం ఈ నేషనల్ హైవే మీద చనిపోతూ ఉన్నారు. ఈ చావు అన్నిటికీ కూడా ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి. ప్రభుత్వాలే కారణమో, ప్రభుత్వమే ఈ ప్రజలని హత్య చేసినట్టే ప్రజలు గమనించాలి. కాబట్టి మనం ఓట్లేసి గెలిపించుకొని మళ్ళా మన ఫ్యామిలీలో ఒకరు ఎవరైనా చనిపోతే ఈరోజు ఎమ్మెల్యేలు వస్తే, ఎంపీలు వస్తే చనిపోయిన కుటుంబాల పెద్దలు వచ్చి వాళ్ళ కాళ్ళ మీద పడి అయ్యా మా మనిషి చనిపోయిందని చెప్పేసి ఏడవాల్సిన పరిస్థితి ఈరోజు మనకు ఎందుకు వచ్చింది? ఈ రోడ్లను బాగు చేయడము వాళ్ళ పని. రోడ్లు బాగు చేయమని అడిగే హక్కు మనకు లేదా? ఓటేసి గెలిపించినాం కాబట్టి ప్రజల ఆలోచన చేయండి. స్థానిక ఎమ్మెల్యే కాళే యాదవ్ గారు ఒక దళిత ఎమ్మెల్యే, ఆయనకు సిగ్గు శరం ఉండాలి. ఇక్కడ 10 మంది 15 మంది మరణాలు పెరుగుతూ ఉంటే ఆయన ఓపెన్ జిమ్లోకి వెళ్ళి ఉయ్యాలలో ఊగుతూ ఉన్నారు. అదే రోజు ఇక్కడ కొండా విశ్వేశ్వర రెడ్డి ఆయన నాలుకకు సిగ్గు శరం లేకుండా ఇష్టం వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ప్రజలు గమనించి వీళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి. యాక్చువల్గా ప్రతి ఒక్కరు ఈ స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో, లోకల్ నాయకులు, స్థానిక ప్రజలు ఎవరైతే కుటుంబానికి 7 లక్షల రూపాయలు కాంపన్సేషన్ ఇచ్చినామని చెప్తా ఉన్నారో, 7 లక్షలు కాదు, ఒక్కొక్క మరణానికి కుటుంబానికి ₹1 కోటి కాంపన్సేషన్ ఇవ్వాలి. ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి, వాళ్ళ ఇంట్లో ఒకరికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని చెప్పేసి స్థానికంగా ఉన్న ప్రజలందరూ ఏకమై వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడి ఇది నెరవేర్చేదాకా కొట్లాడాలని చెప్పేసి స్థానిక ప్రజలకు నేను కోరుతా ఉన్నాను.